ముఖ్యమంత్రిగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండారా కొడుక. నువ్వు పార్కైతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు ఆమె నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు ఉచ్చానా కొడుకు, వాడు 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కాయత్కో మాట్లాడతామేంది రాబాయ్? చెప్పు నీ సంగతి, ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్కాయతులో దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక, మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో, సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుడు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు 2 కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ప్రజా సంఘాలం అని చెప్పేసి ఆ ముసుగులో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అనేక మంది సీమాంధ్ర నాయకులకు ఒక కుక్కగా వ్యవహరించినటువంటి గజ్జల కాంతం గారు మా పార్టీ నాయకుడైనటువంటి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేస్తే పెద్ద లీడర్ అవుతాం అనేది భ్రమలో తాగి మాట్లాడుతుడు. ఆయన మొన్న మాట్లాడినటువంటి మాటలు తాగి మాట్లాడుతుడు. ఒకసారి మీడియా వాళ్ళ పైన కూడా మీరు పెట్టుకోండి, మీరు చూడండి అని చెప్పి మాట్లాడుతుడు. అంటే గజ్జల కాంతం ఎంత అహంకారంతో మాట్లాడుతున్నా ఒకసారి చూడాలి. ఒక దళిత నాయకుడు అని చెప్పుకున్నటువంటి నాయకుడు పొద్దున్న లేస్తే తాగి, నిన్నాక మొన్న తాగి కూడా మళ్ళీ ఎక్కడో దొరికిండు, డ్రంక్ అండ్ డ్రైవ్లో గతంలో దొరికిండు. తాగిపోయి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. యాజ్ ఏ విద్యార్థి నాయకులుగా మేము అనుకుంటే నువ్వు ఎక్కడ కూడా తిరగవు, కానీ మేము నీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమం చేసేటప్పుడు నువ్వు ఎక్కడున్నావా? విద్యార్థులు మేము పెద్ద ఎత్తున విద్యార్థి చేసి ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమానికి అన్ని యూనివర్సిటీలో విద్యార్థి నాయకులను ఏకం చేసి జేఏసీ ఏర్పాటు చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ సాధించినావు. నీవు కేవలం ప్రజా సంఘాల చైర్మన్ అని చెప్పుకొని దాని ముసుగులో పైసలు వసూలు చేసుకున్నావు, దాని ముసుగులో సెటిల్మెంట్ చేసినావు, దాని ముసుగులో ఎంతో మందిని బెదిరించినావు. నీవా ఇలా కేటీఆర్ గారి గురించి మాట్లాడే నాయకుడు అయినావా? మాట్లాడితే పదవస్తు అనుకునే చిల్లర మాటలు మాట్లాడితే నోరుకి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ ఖబర్దార్, నీవు మాట్లాడేటువంటి మాటలకు క్షమాపణ చెప్పకపోతే నీవు ఎక్కడ కూడా తెలంగాణలో తిరగలేవు. ఎందుకంటే ఇలా నువ్వు కేటీఆర్ గారితో పోల్చుకుంటావా? నీ రేవంత్ రెడ్డే పోల్చుకోలేకపోతాడు కేటీఆర్ గారు రాకుండా. ఇలా కేటీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా మంత్రిగా హైదరాబాద్ను, తెలంగాణను ఏ విధంగా ప్రపంచ పటానికి తీసుకుపోయినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఈరోజు కూడా ఈరోజు కూడా లండన్లో ఒక యూనివర్సిటీలో కేసీఆర్ గారు ఇన్విటేషన్తో ఇక్కడ యూనివర్సిటీలో ఇవాళ ఉన్నాడు. నువ్వు మాట్లాడేది కేటీఆర్ గురించి, నువ్వు నోటికి ఎట్లా ఇస్తావు మాట్లాడుతావు? బిడ్డ నువ్వు నారక చేస్తావా? మేము అనుకుంటే నారక కాదు, నిన్ను తిరగనీయం బయట. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఏదో గాంధీ భవన్లో ఏదో ఉత్తగా మన కార్డుల మీద రాసేసినట్టు ఒక పదవి, నీకు ఒక జనరల్ సెక్రటరీ పదవి కోసం ఒక పదవి రాసేయంగానే ఆ పదవి పెద్ద పదవి అనుకొని చెప్పి రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నావా? మాట్లాడితే ఒక సమాంతర చర్చ అయ్యి, నువ్వు మాట్లాడేటువంటి మాటలు రాజకీయంగా మాట్లాడాలి, రాజకీయంగా చర్చ అయ్యి. గత 10 సంవత్సరాలు నువ్వే కదా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం ఒప్పుకునే కదా నువ్వు టీఆర్ఎస్లో జాయిన్ అయినావు. గతంలో మర్చిపోయినావా? గతంలో టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేరలేదా? గతంలో నువ్వు పూటకొక పార్టీ పూటకొక మాట మాట్లాడేటువంటి నువ్వు మాట్లాడేటువంటి మా నాయకుని మీద
బిడ్డ ఎప్పుడు కూడా మాట్లాడాలనుకుంటే పెద్ద నాయకులు మాట్లాడితే పెద్ద నాయకులు తిడితే పెద్ద లీడర్ అవుతావు అనుకునేది భ్రమ. నువ్వు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతున్నావు. పొద్దున్న లేచి తాగి మాట్లాడుతున్నావు. నువ్వు తాగి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు పదవి కావాలనుకుంటే పనిచేయి ప్రజలల్లా. పదవి కావాలనుకుంటే ప్రజలు మెప్పు పొందో. ప్రజలు కావాలనుకున్నప్పుడు పోటీ చేసినప్పుడు ఎప్పుడైనా నువ్వు పోటీ చేసి గెలిచినవా ఎమ్మెల్యేగా? నువ్వు గెలిచినటువంటి కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గురించి మాట్లాడతావా? కేసీఆర్ గారే కదా ఆనాడు దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఇలా మీ రాష్ట్రానికి మీ పిసిసి అధ్యక్షుడు అయ్యేదా రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు కట్టుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బిడ్డ నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నీవు మళ్ళీ తెలంగాణలో తిరగలేవు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను అంతా ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తెలంగాణలో తిరగలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.